అందరికీ నమస్కారం. డాక్టర్ సురేంద్ర వెటనరీ డాక్టర్ ఛానల్కి స్వాగతం. మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మశూచి వ్యాధి లేదా షీప్ పాక్స్ వ్యాధి, దీనినే బొబ్బ రోగం, అమ్మతల్లి రోగం అని కూడా అంటారు. సంవత్సరంలో ఎప్పుడైనా సరే ఎక్కువగా వేసవి లేదా చలికాలంలో సోకుతుంది. ఈ వ్యాధి గొర్రెలకు ఎక్కువగా సోకుతుంది. వైరస్ చే కలుషితమైన గాలి, మేత, నీరు వీటి వల్ల ఎక్కువగా సోకుతుంది. ఈ అంటువ్యాధి మందలోనికి ప్రవేశించిన తర్వాత 2 నుంచి 3 వారాల్లో మంద మొత్తం వ్యాపిస్తుంది. 50% పెద్ద గొర్రెలు, 80% పిల్లలు మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. గొర్రె పిల్లలు ఎలాంటి లక్షణాలు లేకుండా మరణిస్తాయి. పెద్ద గొర్రెల్లో మరణాలు తక్కువగా ఉంటాయి. వైరస్ ప్రవేశించిన వారం తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం 106 నుంచి 108 డిగ్రీలు ఉంటుంది. వెంట్రుకలు లేని ప్రాంతాలలో, తొడ కింది భాగాలలో, తోక కింద, పెదవులు, ముక్కు రంధ్రాలు, కనురెప్పలు, పొదుగు ఇలా ఈ అన్ని భాగాలలో ఎర్రటి దద్దులు ఏర్పడి పొక్కులు ఏర్పడతాయి. అవి చీమి కట్టుకుపోయి వాటి వల్ల దురద వల్ల గోడలకు శరీరాన్ని రుద్దుతుంటాయి. కళ్ళ నుండి నీరు, నోటి నుండి చొంగ, ముక్కు నుండి చీమిడి కారుతుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థను ఆశించి నిమోనియా లక్షణాలు చూపిస్తాయి. శ్వాస కూడా కష్టమవుతుంది. జీర్ణ వ్యవస్థకు వస్తే రక్త విరోచనాలు సంభవిస్తాయి. చూడి గొర్రెలు ఈసుకుని పోతాయి. ఈ వ్యాధి చికిత్సకు గాను వ్యాధిగ్రస్త జీవాలను వేరు చేసి బొబ్బలకు హిమాక్స్ వేప నూనె పూయాలి. యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు 3 నుంచి 5 రోజులు వేయించాలి. యాంటీహిస్టమిన్ ఇంజెక్షన్లు వేయించాలి. నీరసంగా ఉన్న గొర్రెలకు మజ్జిగ, గంజినీరు, అంబలి, గ్లూకోజ్ నీరు ఏదో ఒకటి త్రాగించాలి. నివారణకు గాను వ్యాధి ప్రబలిన ప్రాంతాలలో వ్యాధి సోకిన జీవాలను వేరు చేయాలి. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో టీకాలు తప్పకుండా వేయించాలి. టీకాలను చర్మం కింద వేయించాలి. వ్యాధి సోకిన మందల్లో టీకాలు వేస్తే వ్యాధి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. వ్యాధిగ్రస్త జీవాల చర్మం, మాంసం రవాణా సమయంలో వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంటున్నందున జాగ్రత్త ఉండాలి. ఈ మశూచి వ్యాధి లేదా షీప్ పాక్స్ వ్యాధి వల్ల జీవాల పెంపకదారులు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున టీకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి టీకాలు తప్పకుండా వేయించాలి. ప్రతి సంవత్సరం వేయించాలి. పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ, తెలంగాణ ప్రభుత్వం వారు అన్ని వెటర్నరీ హాస్పిటల్స్లో ఈ షీప్ పాక్స్ వ్యాధి నివారణ టీకాలు అందుబాటులో ఉంచారు. మీ జీవాలన్నిటికీ కూడా ఈ మశూచి వ్యాధి లేదా షీప్ పాక్స్ వ్యాధి నివారణకు టీకాలు వేయించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీకు అర్థమయ్యే విధంగా ముందు మరిన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.